మహిషా మూవీ రిలీజ్ అయింది, సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? నేనైతే మస్తు ఎంజాయ్ చేస్తున్నాను. ఓకే, సూపర్గా ఉంది మూవీ అయితే. సో అసలు మూవీలో ఛాన్స్ ఎలా వచ్చింది మీకు? నాకు తెలిసిన ఒక మేనేజర్ ద్వారా వచ్చింది క్యారెక్టర్. ఒక క్యారెక్టర్ ఉంది చేస్తారా అన్నారు. సో ఏం క్యారెక్టర్ అంటే మదర్ క్యారెక్టర్ అన్నారు. సో నేను కొంచెం చబ్బీగా ఉంటాను బిఫోర్. సో ఆ క్యారెక్టర్కి ఇంకా కొంచెం ఆంటీ లుక్ కావాలన్నారు. సో ఆంటీ లుక్ కోసం హెవీ ఫుడ్ తీసుకున్నాం. ఓకే, అంత ఫాస్ట్ ఫుడ్. సో ఆ తర్వాత క్యారెక్టర్ ఓకే అయింది, అడిషన్ చేశారు. సో నేను సెలెక్ట్ అయ్యాను, క్యారెక్టర్ చేశాను. ఐఎమ్ సో హ్యాపీ. రిలీజ్ అయింది, ఇప్పుడు ఇంకా హ్యాపీ. ఓకే, క్యారెక్టర్ కోసం మీరు చబ్బిగా అయ్యారు. అవును. సో అందుకే కంపేర్ చేసుకుంటే ఇక్కడ స్లిమ్గా కనిపిస్తున్నారు, అక్కడ చబ్బిగా కనిపిస్తున్నారు, ఏంటా అని అనుకున్నాను. ఇదా సీక్రెట్ అయితే? అవునవును. సో ఫస్ట్ ఇదే మూవీనా మీది? ఫస్ట్ ఫిల్మ్. ఓకే, సో ఫస్ట్ ఛాన్స్ రావాలి అని అంటే ఫస్ట్ జర్నీ అసలు ఏం జరిగింది, ఆ స్టోరీ అంతా తెలుసుకోవాలని ఉంది నాకు. అండ్ మీ ప్రాపర్ ఏంటి, మీ స్టడీ ఏంటి, అసలు ఎలా ఇండస్ట్రీకి వచ్చారో ఒకసారి మా కోసం చెప్పండి. సో నా పేరు దివ్యశ్రీ, మాది శ్రీకాకుళం. సో మాదంతా మిడిల్ క్లాస్, అమ్మ నాన్న అన్నయ్య నేను. సో నేనైతే బీఎస్సీ నర్సింగ్ చేశాను. ఫస్ట్ నాకు టీవీలో చూసి ఈ యాక్ట్రెస్ లాగా నేను అవ్వాలి, ఈ యాక్ట్రెస్ లాగా నేను చేయాలి అనే థాట్స్ ఉండేవి చిన్నప్పటి నుంచి, చదువుకున్నప్పటి నుంచి. సో మా ఫ్రెండ్స్ కూడా, స్కూల్ ఫ్రెండ్స్ కూడా అంటూ ఉంటారు, నువ్వు చక్కగా ఉన్నావు, నువ్వు ఇండస్ట్రీకి వెళ్ళు, మంచిగా ఉంటుంది, నీకు అంటూ ఒక పేరు వస్తుంది, అందంగా ఉన్నావు, బాగున్నావు అని చెప్తూ ఉంటే మైండ్లో అలాగే ఉండిపోయేది. సో నేను ఇంకా కొంచెం ఫ్యామిలీస్ని ఒప్పించుకొని ఇండస్ట్రీ ఎలా ఉంటుందో తెలుసుకొని అన్నీ ఒప్పించుకొని హైదరాబాద్ వచ్చాను అనమాట. 1 year అయింది నేను వచ్చి హైదరాబాద్కి. సో 1 yearకి ఇంత సక్సెస్ వచ్చేసింది. అవును. నైస్ నైస్. సో ఫస్ట్ ఈ మూవీకి ఆడిషన్స్ ఇచ్చారు అండ్ సెలెక్ట్ అయ్యారు. దీనికంటే ముందు ఏమైనా చేశారు? దీనికంటే ముందు ఏం చేయలేదు నేను. సో ఇదే ఫస్ట్. సో దీని తర్వాత మరి ఏమేమి ఛాన్సెస్ వచ్చాయి? దీని తర్వాత నాకు ఈ మూవీ చేసినందుకు సెకండ్ మూవీ ఆ రామాపురంలో అనే మూవీ చేస్తున్నారు. ఓకే, వేరే డైరెక్టర్ గారు, విజయ్ గారు. ఆయన ఒక థర్డ్ హీరోయిన్గా ఇచ్చారనమాట, లీడ్ ఇచ్చారు. ఓకే, సో ఆ మూవీ ఇంకా ప్రాసెస్లో ఉంది, ఎడిటింగ్ అవుతుంది. సో మూవీ కంప్లీట్ అయింది. నెక్స్ట్ లైలా మూవీ మన విశ్వక్సేన్ గారిది, హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. సో ఆ నెక్స్ట్ మజాకా మన సందీప్ కిషన్ గారు, రావు రమేష్ గారితో కాంబినేషన్ చేశాను. సో నెక్స్ట్ ఫ్రైడే మూవీ. సో చాలా మూవీస్ ఉన్నాయి అయితే, చాలా మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తారు మాకు. మోడలింగ్ కూడా చేశాను నేను. ఓకే ఓకే, నైస్ నైస్. మాంటీ ప్రొడక్షన్లో మిస్ ఇండియా 2024 సీజన్ 4లో చేశాను. అండ్ సీరియల్స్ కూడా 2 చేశాను. ఓకే, ప్రజెంట్ అయితే సీరియల్ చేస్తున్నా, ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్, స్టార్ మా ఛానల్. ఓకే, సో ఎలా అనిపిస్తుంది మరి? నాకైతే సూపర్ హ్యాపీ, చాలా చాలా. నేను అనుకున్న గోల్ ఇంకా రీచ్ అయ్యానా లేదా అనే డౌట్లో ఉన్నా. ఇంకా రీచ్ అయ్యారులేండి. ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వచ్చారు కదా, 1 yearలోనే ఇంత సక్సెస్ వచ్చిందంటే గ్రేట్.